ఈ రోజు మనము ఒక రైమ్ పాడుకుందాం. సరేనా పిల్లలు? ఏం రైమ్ అంటే ఋతువులు. అంటే ఇక్కడ చూడండి, వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, అవన్నీ అన్నమాట. సరేనా? ఆ ఋతువుల గురించి ఈ పాట. అందరూ ఒకసారి క్లాప్ కొట్టండిమా. నేను చెప్తుంటా, మీరు పలకండి. సరేనా? వసంత ఋతువు వచ్చింది, వనమంతా పులకించింది, ఎర్రని ఎర్రని చిగురుటాకులు, తెల్లని తెల్లని మల్లె పువ్వులు, చల్లని చల్లని పిల్లగాలులు, కుహు కుహు అని కోకిల పిలుపులు, కోకిల పిలుపులు. కోకిలమ్మ కూ కూ అంటారు చూడండి, అదనమాట. తెలుసుగా మీ అందరికి? తర్వాత గ్రీష్మ ఋతువు. తర్వాత ఏంటది? గ్రీష్మ ఋతువు. గ్రీష్మ ఋతువు వచ్చింది, మండు టెండలు తెచ్చింది, వాగులు వంకలు ఎండాయి, పచ్చగా పండ్లు పండాయి, వడగాలులు వీచాయి, పొలాలు బీటులు వారాయి. గ్రీష్మ ఋతువు అంటే ఎండాకాలం అన్నమాట. అవన్నీ ఎండకి, మనకి ఎండాకాలం ఏమొస్తుంటాయి? మామిడి ఆకులు, మామిడి కాయలు, అలాంటివన్నీ వస్తాయి. పొలాలన్నీ ఎండి పోతాయి అన్నమాట. సరేనా? తర్వాత వర్ష ఋతువు. తర్వాత ఏంటది? వర్ష ఋతువు. వర్ష ఋతువు వచ్చింది, నల్లని మబ్బులు తెచ్చింది, చిటపట చినుకులు రాలాయి, కప్పలు బెకబెకలాడాయి, జోరు వానలు కురిశాయి, చెరువులు నీటితో నిండాయి, నదులు నిండుగా పారాయి, పచ్చగా చెట్లు పెరిగాయి. వర్షాకాలంలో ఏమవుతుంది? చెట్లు బాగా పండుతాయి, వర్షాలు బాగా పడతాయి కదా. మొన్న వర్షం పడింది చూడండి మనకి 4 రోజులు. ఆ వర్షానికి చెట్లు అన్ని, వాగులు వంకలు అన్ని బాగా పొర్లి పారాయి అన్నమాట. సరేనా పిల్లలు? ఋతువులు అంటే ఇవన్నమాట: వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు. సరేనా పిల్లలు? మళ్ళీ ఒకసారి పాడదామా?